గ్యాప్ ఇవ్వాల వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్సీ. ఇది మీరు నేను సినిమా. ప్రెసెంట్ మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ అంతా ఒక సినిమాకి ఇంకో సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అంటే రీజనల్ వరకే ఉండడం, ప్రొడక్షన్ షూట్ తొందరగా అయిపోయేవి. కానీ పాన్ ఇండియా వల్ల ఒక మూవీ అనౌన్స్ చేసి అది రిలీజ్ అయ్యేలోపు ఈజీగా 2 to 3 years వరకు తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ కోవిడ్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. బట్ అయినా సరే సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకున్న హీరోస్ ఎవరు, ఆ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం. చలో. నోట్: ఈ లిస్ట్లో ఓన్లీ 2 or more ఇయర్స్ ఖాళీగా వదిలేసిన మూవీస్ గురించే మెన్షన్ చేసి మాట్లాడుతున్నాం. బాయ్ ఎవర్ బెహనో. ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన కాంటెంట్ చూసి నచ్చితే ఒక లైక్, షేర్ చేసుకొని ఆ ఎర్ర బటన్ నొక్కేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్తే 1. ఎన్టీఆర్. తారక్ అన్న 2018లో గురిజు చేసిన క్లాసిక్ అరవింద సమేత తర్వాత మళ్ళీ మోస్ట్ హైప్ RRR వరకు ఏ సినిమా కమిట్ అవ్వలేదు. 2018 దసరాకి అరవింద సమేత రిలీజ్ అయితే మళ్ళీ 22 March వరకు టైగర్ సినిమా ఒకటి కూడా రాలేదు. 2019, 2021 ఖాళీగా అయిపోయాయి. సో ఈ రెండు సినిమాల గ్యాప్ 3 years. 2. రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ లాగానే RRRకి ముందు బోయపాటితో చేసిన కల్ట్ క్లాసిక్ వినయ విజయ రామ 2019 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ తర్వాత 2021 ఇయర్స్లో ఒక్క సినిమా కూడా రాలేదు. March 2022 వరకు. ఆల్సో బాస్తో చేసిన మల్టీస్టారర్ ఆచార్య తర్వాత మళ్ళీ హీరోగా చేసిన గేమ్ చేంజర్ ఈ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అయింది. 23-24 ఇయర్స్ రెండు ఖాళీ క్యాలెండర్సే. 3. అల్లు అర్జున్. మనకు తెలుసు ఒకప్పుడు బాయ్ కన్సిస్టెంట్గా సినిమాలు డెలివరీ చేస్తూ ఎలా హిట్స్ కొట్టేవాడు. కానీ ఎప్పుడు 2 years వరకు గ్యాప్ అయితే లేదు. పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప కోసం కెరీర్లో 4 years వరకు ఇచ్చేశాడు. 2 partsగా రావడం, పుష్ప 1కి 2కి మధ్యలో ఏ సినిమా చేయకపోవడం, 2021 డిసెంబర్లో వచ్చిన పుష్ప Part 1కి 2024 డిసెంబర్లో వచ్చిన పుష్ప 2కి మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా 27 అంటున్నారు. మరి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఖాళీగానే పోతాయి. 4. ప్రభాస్. అసలు ఒక హీరో తన కెరీర్లో 5 years ఒక సినిమాకి డెడికేట్ చేసి ఆ గ్యాప్లో ఇంకో సినిమానే చేయకుండా తన హార్డ్ వర్క్తో ఈరోజు ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం చిన్న విషయం కాదు. అందుకే ప్రభాస్ అన్న ఎప్పుడైనా బాహుబలి కాకుండా కొంచెం ఎక్కువ గ్యాప్తో వచ్చిన సినిమాలు సాహో, రాధేశ్యామ్. 2019లో ఆగస్టులో రిలీజ్ అయిన సాహో తర్వాత మళ్ళీ 2022 March వరకు ఇంక వేరే సినిమా రిలీజ్ లేదు. అఫ్ కోర్స్ కోవిడ్ వల్ల డిలే అయినా 2020-21 రిలీజ్ లేకపోవడం వల్ల గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ సినిమాలు చేస్తూ జోష్లో ఉండడానికో. 5. పవన్ కళ్యాణ్. 2018 సంక్రాంతికి గురిజుతో చేసిన కళాఖండం అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ 21 April దాకా పవర్ స్టార్ సినిమా రాలేదు. 2019లోనే స్టార్ట్ అయిన వకీల్ సాబ్ కోవిడ్ వల్ల డిలే అయ్యి April 2021 రిలీజ్ అయింది. అలా పీకే కెరియర్లో 2 years సినిమా లేకుండా గ్యాప్ వచ్చింది. అండ్ 6. మహేష్ బాబు. మహేష్ అనే కెరీర్లో ఒకప్పుడు 2007లో అతిథి తర్వాత పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 2010 కలేజా వరకు ఇంకో రిలీజ్ లేదు. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి లాస్ట్ ఇయర్ గుంటూరు కాలం తర్వాత SSMB 29 కోసం 3 years వరకు రిలీజ్ లేకుండా గ్యాప్ రాబోతుంది. ఇక ఫ్యూచర్లో సూపర్ స్టార్ లైనప్ బట్టి చూడాలి. వీళ్ళే కాకుండా బాస్ 9 years గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 1 రిలీజ్తో వచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత సైరాకి, ఆచార్యకి మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది. 2019 నుండి 2021 రిలీజ్లు ఏం లేవు. 2022లో ఏప్రిల్లో ఆచార్య రిలీజ్ అయింది. ఆ తర్వాత 2023లో వచ్చిన బోలా శంకర్కి, ఇప్పుడు రాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారికి కూడా 2 years గ్యాప్ వచ్చింది. అది మా లిస్టు. ఏమైనా మిస్ ఉంటే in the commentsలో చెప్పండి, మాట్లాడుకుందాం. మరి ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. మీరు నేను సినిమా.